ఎస్ నేను మీ యాంకర్ సింధుని వచ్చేసాను 1:30కి మీ అందరినీ అలరించడానికి. చెప్పాను కదా మండే టు సాటర్డే వరకు 1:30 to 2 వరకు మిమ్మల్ని అలరించడానికి అయితే నేను వచ్చేస్తాను. ఏంటి మరి ఇంకెందుకు ఆలస్యం? మీ టీవీలో కింద స్క్రోల్ అవుతుంది కదా 91212996 9121299455కి కాల్ చేయండి. హ్యాపీగా సరదాగా నాతో మాట్లాడేసేయచ్చు అనమాట. చెప్పాను కదా మీ అందరితో మాట్లాడితే అందులో వచ్చి ఆ కిక్కే వేరని. ఎస్ సోదాము మన ఫస్ట్ మ్యాటర్కి రా అంటారా? సరే వచ్చేస్తా. ఇవాళ ఏంటి టాపిక్ అని అంటే ఫోన్, సెల్ ఫోన్ అనమాట. మనకి ఎంతో యూజ్ అయ్యే సెల్ ఫోన్. అండ్ మన ఎంత దానికి అడిక్ట్ అయ్యాము అంటే ట్రాఫిక్ మధ్యలో ఉంటూ కూడా ఆ ఒక చిన్న టైం దొరికితే కూడా సెల్ ఫోన్లో రీల్స్ అలా చూస్తూ ఉంటాం కదా. ఏంటి సెల్ ఫోన్కి ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నారు అనే కాన్సెప్ట్ మీదైతే దీని గురించి మాట్లాడుకుందాం అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ మధ్య ఎంత దారుణంగా తయారైపోయిందంటే చిన్నపిల్లలు అయితే ఆ ఫోన్ చూపిస్తే కానీ వాళ్ళు అన్నం తినరు. కరెక్టే కదా, మా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అని అనుకుంటారు కదా. ఇంకెందుకు ఆలస్యం? మీ టీవీలో కింద స్క్రోల్ అవుతుంది కదా, నెంబర్స్కి కాల్ చేసేయండి. హ్యాపీగా సరదాగా సింధుతో మాట్లాడేయచ్చు. ఏంటోనండి అందరూ అంటుంటారు సింధుతో మాట్లాడితే కొంచెం అవన్నీ టెన్షన్స్ అవుట్ అవుతాయి అని చెప్పి. మన కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దామా? హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో అండి, హాయ్, బాగున్నారా? అవునండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు రాజేశ్వరం అండి. రాజేష్ గారు. ఓకే రాజేష్ గారు ఏం చేస్తుంటారు? లేదండి, నేను సోషల్ వర్క్ అండి. ఏంటండి? సోషల్ వర్క్ చేస్తుంటాను. సోషల్ వర్కర్. సూపర్. సోషల్ వర్కర్స్ అంటే చాలా చాలా చేస్తుంటారు కదా. ఏంటి మీరు ఏం చేస్తుంటారు? వర్క్ అంటే ఇలాగే మా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా మా ఏరియాలో. వెరీ నైస్. చాలా చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇవాళ రేపు 5-10 ఇచ్చి కూడా మళ్ళీ ఏంటి ఎప్పుడు ఇస్తాం అనే దాంట్లో మీరు సోషల్ వర్కింగ్ చేయడం అనేది కూడా చాలా మంచి. ఏంటి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? రాజేష్ గారు వెళ్ళిపోయినట్టున్నారు, లైన్ కట్ అయిపోయినట్టుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు నాతో మాట్లాడేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ పెట్టుకోవాలి, లేదంటే లైన్ కట్ అయిపోతుంది. ఓకేనా? మన సెల్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఆ ఫోన్ ఈ ఫోన్ అని చెప్పి మంచి మంచి వెరైటీస్గా ఫోన్స్ కొంటూ ఉంటాం, ఐఫోన్స్ కూడా కొంటూ ఉంటాం. ఫోన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే దాన్ని యూజ్ చేసే కొంచెం పద్ధతి ఉంటుంది అనమాట. అన్నీ చెప్తున్నావు, ఫస్ట్ నువ్వు యూజ్ చేస్తావా అనే డౌట్ మీకు రావచ్చు. యూజ్ చేస్తాము, బట్ అవసరానికి తగ్గట్టు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, బైక్ మీద వెళ్తూ ఉంటూ కూడా ఇట్లా సైడ్కి పెట్టుకొని మాట్లాడుతుంటారు. అది చాలా డేంజర్. ఎందుకంటే చాలా 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 డేంజర్ అనమాట. మన కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామా? హలో 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 అండి, హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా బాగున్నామ్మా, నువ్వు బాగున్నావా? నేను బాగున్నానండి. మీ పేరు? నా పేరు నారాయణమ్మ. నారాయణమ్మ గారు బాగున్నారా? నేను చాలా బాగున్నామ్మా. ఎండలు మాత్రం ఫుల్గా ఉన్నాయమ్మా, ఉడికిపోతుంది ఇక్కడ. ఎండలు బాగా ఉన్నాయి కదా. అసలు హైదరాబాద్ తక్కువ ఉంటదమ్మా. ఓకే ఓకే నారాయణమ్మ గారు చెప్పండి. ఏంటి ఇవాళ ఏంటి స్పెషల్? ఏంటి? మటను. ఓహో ఓకే నారాయణమ్మ గారు, ఎండలు బాగా ఉన్నాయి కదా, మరి ఏంటి మనం ఎండలో ఖచ్చితంగా మనకి పని చేసేది ఉంటది, మనం బయటికి వెళ్ళాలి. ఏంటి ఏమైనా టిప్ చెప్తారా? అందరికి తెలిసిందేగా అమ్మా, సబ్జా గింజలని అవని ఇవని కొంచెం మనం జాగ్రత్త కూడా ఉండాలమ్మా. తలకది ఏదైనా కప్పుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. జాగ్రత్తలు తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, కూల్ డ్రింక్స్ తాగాలి. జాగ్రత్తలు తీసుకుంటేనే మన ప్రాణం ఆరోగ్యం, మనం ఆరోగ్యం కన్నా ఎక్కువ ఏం లేదుగా అమ్మా. అవునవును, కాపాడుకోవాలి. అవునవును నారాయణమ్మ గారు. ఏంటి ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటి ఫోన్లు బాగా యూజ్ చేస్తున్నారు కదా విపరీతంగా. నాకు ఫోన్ ఎక్కువేం అవగాహన లేదమ్మా. ఫోన్ అంటే ఇక ఏదో మా హైదరాబాద్ లో ఉంటాడు కొడుకు కొనిచ్చింది, చిన్న ఫోను వాడతా. నాకు పెద్ద ఫోన్ కొనిస్తానన్నా కూడా 5 నిమిషాలలో కొనిస్తాడమ్మా. వాడనని మానేసినమ్మా, తీసుకోడు, వద్దంటారు. ఎందుకంటే వద్దంటే ఇలాంటి షోలకి చేయడానికి కొడుకు ఎప్పుడన్నా చెప్తే మాట్లాడతా. ఓకే నారాయణం గారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆల్ ఇన్ వన్ షో తరపున? పాట వావ్ సూపర్. సరే నేను రెడీ 1 2 3 అంటాను, పాట పాడతారా? రెడీ 1 2 3. నిలువవే వాళ్ళు కనుల దానా వయ్యారి అమస నడక దానా నడకల వయలున్నవి చానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు
ఓలలనా అది నీకే తెలుసు. మొగుడంటే మోజులేని దానా, మనసుంటే నీకు నేను లేనా, కోపమా నా పైన నీ నోటి మాటకి నోచుకోలేనా. నువ్వు కొంచెం యాక్ట్ చేయొచ్చు కదా. సూపర్ సూపర్ నారాయణం గారు, సూపర్, చాలా బాగా పాడారు. ఏంటి స్పెషల్గా నా కోసం పాడారా? ఓకే నారాయణం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, చాలా బాగా పాడారు. మన నెక్స్ట్ కాల్ కూడా ఉన్నారు లైవ్ లో, మాట్లాడిద్దామా? హలో హలో, హాయ్ సింధు. హాయ్ జ్యోతి గారు. అవును, చూసారా, అంటే ఒక లెజెండ్స్ కి అట్లా గుర్తొస్తుంది అనమాట వాయిస్. గుర్తు పెట్టుకుంటావు. జ్యోతి గారు ఏంటి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా బాగున్నారు. ఓకే, ఏంటి ఎండలు? చాలా బాగున్నావు. ఏంటండి? నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ జ్యోతి గారు. ఏంటి ఎండలు బాగా మండిపోతున్నాయి కదా? అవును. ఏంటి ఎలా ఆపేద్దాం ఎండల్ని? ఆపేయటం మన తరం కాదు కదా. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి, అంతేనా? నిమ్మకాయ కూల్ డ్రింక్ కూడా ఎక్కువ తాగుదమ్మా. నా వైపు చెప్తున్నా, కూల్ డ్రింక్స్ అంటే నేను కూల్ డ్రింకే తాగను. నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, వాటర్. నిమ్మకాయ అదే కూల్ డ్రింక్స్ అసలు కూల్ డ్రింక్స్ కదా. అవునవును, న్యాచురల్ గా ఉండాలి. కానీ వాటర్ కూడా ఎక్కువ తీసుకున్నా మంచిదే. అంతకు నిమ్మరసం, మజ్జిగ, నిమ్మరసం ఈ మూడు ఇట్లా మంచిది ఏది లేదు. అవునవును, కొబ్బరి నీళ్ళు కూడా చాలా మంచిది కదా. తగ్గని కానీ అందరికి ఉండాలి కదా డబ్బులు తాగటానికి, ఎక్కువ రేటు కాదు. ఓకే జ్యోతి గారు, ఇవాళ టాపిక్ తెలుసా? ఇప్పుడే పెట్టి మ్యూట్ లో పెట్టా. నేను చెప్తా, పర్లేదు. ఇవాళ టాపిక్ ఏంటంటే సెల్ ఫోన్ అడిక్షన్. ఎటు వెళ్ళినా, ఏం చేసినా, ట్రాఫిక్ లో ఉన్నా, ఒక చిన్న గ్యాప్ దొరకగానే ఫోన్ తీసుకుని మంచిగా మాట్లాడారు. అది లేకపోతే జీవితం లేదనుకుంటారు తెలుసా. అది లేకపోతే జీవితం ఉండదు అనిపిస్తుంది. అంత ఎడిక్ట్ అయిపోయి చిన్న పిల్లలకేమో పిల్లల తల్లిలకు ఓపిక లేకుండా ఫోన్ ఇచ్చి చూసుకో ఆడుకోండి చూసుకో అంటారు. వెనకటి ఏ ఫోన్లు ఉన్నాయి, ఎత్తుకొని ఊపించి అన్నం తినిపించే వాళ్ళు, పడుకొని పెట్టేవాళ్ళు. ఇప్పుడు 3 పుట్ట పిల్లకంటే ఫోను. ఏం చేద్దాం, ఏంటి ఎట్లా బ్యాన్ చేద్దాం అని అట్లా ఉంది. మనం కూడా కొంచెం పిల్లలకి తక్కువ చేయాలి ఫోన్. నా దృష్టి అయితే అవునవును, మాక్సిమం వాళ్ళకి కొంచెం అంటే టీవీ ఎత్తుకొని ఊపించి తినిపించి కొంచెం ఆడిపించే ప్లాన్ ఉంటే ఈజీ పని పట్టుకొని తప్పించుకోవడం. కానీ మనకు ఓపిక లేకుండా కూడా ఫోన్ చూసుకుంటాడుగా, మనకు పని అయిపోయిందిలే అని మన పనులు మనం ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉండదు. కానీ పిల్లలు ఖరాబ్ అవుతుంది ఎంత చూస్తున్నాం వార్తలలో. అవునవును, ఏం చేద్దాం, దానికి ఎలాంటి దారి లేదు కాబట్టి కొంచెం మనంతట మనమే దారి. అది మంచికుంది చెడుకుంది అన్నిటికున్నాయి. ఫోన్ లేకుండా కూడా కొద్దిగా ఇబ్బంది ఏంటంటే సమాచారాలు మంచి చెడు తెలవటానికి. మంచిగుంది చెడుకుంది ఏంటంటే మనం దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. ఓకే జ్యోతి గారు, ఏంటి చాలా రోజులైంది, ఏంటి మరి నా కోసం ఏంటి డైలాగ్ చెప్తారా, పాట పాడతారా? చిన్న పాట పాడతా. ఓ సూపర్, పాడండి. రాణి రానమ్మ రాణి కన్నీళ్ళు రానివమ్మ, ఆనాటి నవ్వులు ఏమమ్మ, ఎన్నెన్ని ఆశలతో ఎగరెగరి వచ్చానమ్మ, రాణి రానమ్మ రాణి కన్నీళ్ళు రానివమ్మ. నువ్వే రాణివి. రాణియే కన్నీళ్ళు. సూపర్ అండి జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నైస్ టాకింగ్ టు యూ. మన నెక్స్ట్ కాల్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో 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 అండి, హాయ్. హాయ్ అక్క, హౌ ఆర్ యు? హాయ్, ఐఎమ్ రియల్లీ గుడ్. ఏంటి ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు భాను అక్క, నెల్లూరు నుంచి అక్క. కొంచెం గట్టిగా మాట్లాడరా. నా పేరు భాను అక్క, నెల్లూరు నుంచి అక్క. భాను, ఓకే భాను, ఓకే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నెల్లూరు. ఓకే భాను, ఏం చేస్తుంటారు? చదువుతుంటాను అక్క, స్టూడెంట్. ఓకే, ఏం చదువుతున్నావు? మెడిసిన్ చేస్తున్నాను అక్క, ఫిజియోథెరపిస్ట్. ఓ సూపర్. ఏంటి, ఏం అవ్వాలని డ్రీమ్ ఏంటి? డాక్టర్ అవ్వాలనుకున్నాను అక్క, బట్ నీట్ క్రాక్ చేయలేకపోయా. సో ఫిజియోథెరపీ చదువుతున్నాను అక్క. ఓకే, ఏం కాదు. సో నువ్వు ఏదైతే చదువుకుంటున్నావో దానికి ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చదువుకో బాను, ఓకేనా? ఓకే, ఏంటి ఆల్ ఇన్ వన్ షో చూస్తూ ఉంటావా బాను?
రెగ్యులర్ గా అయితే చూడండి, జస్ట్ అలా టీవీ ఛానల్ చేస్తుంటే ఒక ట్రై చేద్దాం అనుకున్నా, కాకపోతే కాల్ కలిసింది అక్క. చూసావా ఏంటి ఇన్ని రోజులు ఆల్ ఇన్ వన్ షో మిస్ అయితే ఎలా? ఓకే బాను, రెగ్యులర్ గా చూడు, రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండు. ఏంటి మీరు మంచి స్టూడెంట్, ఫిజియోథెరపిస్ట్, ఏంటి ఫోన్ ఎలా యూజ్ చేస్తుంటారు? అక్క ఇప్పుడు చాలా మంది స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు. సో నా ప్రకారం అయితే నేను స్క్రీన్ టైం పెట్టుకుంటా, ఒక 1 hour చూడాలి అని. ఒక టైం పెట్టుకుంటారు? స్క్రీన్ టైం పెట్టుకుంటా, స్క్రీన్ టైం అయిపోతే ఇంకా షట్ డౌన్ చేసేస్తా. సూపర్. బట్ అందరూ అలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే దానివల్ల వచ్చే రేడియేషన్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేనా? అవునక్క. మరి ఏంటి ఆల్ ఇన్ వన్ ఏంటి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా నాతో? ఏం లేదు అక్క, ఫస్ట్ కాల్ అని కొంచెం టెన్షన్. ఫస్ట్ టైం లైవ్ లో కాల్ కలిసి టెన్షన్ ఏం లేదు, నేను అంత ఇబ్బంది పెట్టాను, మంచి అమ్మాయినే. ఓకే బాను, ఏంటి డ్రీమ్ వచ్చేసి మంచి ఫిజియోథెరపిస్ట్ అవ్వాలని, అంతేనా? అంతే అక్క. ఏంటి ఫిజియోథెరపీ బాగా చదువుకోవాలా? ప్రస్తుతానికి యూజీ అయిపోయింది అక్క, ఏమన్నా అబ్రాడ్ లో పీజీ చేద్దామని ప్లాన్స్ ఉన్నాయి. ఓకే ఓకే, బాగా చదువుకొని మంచి ఒక హాస్పిటల్ పెట్టి అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి, అంతేనా టార్గెట్? అంతే అక్క. ఓకే, ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే అవి. మరి ఆల్ ఇన్ వన్ షో కాల్ చేస్తే మరి డైలాగ్ అనే చెప్పాలి, పాట పాడాలి, ఏంటి ఇవాళ ఏం చేస్తున్నావు మరి? నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేస్తావా? ఓకే ఓకే బాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండవు. మన నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, నమస్తే మేడం. నమస్తే. నమస్తే నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా మేడం. వెంకన్న గారండి. ఎవరు? వెంకన్న మేడం. వెంకన్న ది ఫోక్ సింగరా? వెంకన్న గారు గుర్తుపట్టాను. ఓకే మేడం. ఓకే, బాగున్నారా? బాగున్నా మేడం. ఇలా రోజు షో చూసి ఇలా రెగ్యులర్ గా కాల్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వెంకన్న గారు ఏంటి మరి ఇవాళ తెలుసు కదా టాపిక్, సెల్ ఫోన్ గురించి. తెలుసు మేడం. సెల్ ఫోన్ చిన్నపిల్లలకి అసలు ఇవ్వద్దు మేడం. ఇవ్వద్దు, బట్ వాళ్ళు ఏంటి ఇవ్వకపోతే అన్నం తినరు కదా, ఏం చేస్తారు అప్పుడు? మరి ఏం చేస్తారంటే మేడం, చిన్నప్పుడు చందమామ రావే జాగిల్లి రావే అనే పాటలు. ఓకే, ఇప్పుడు ఆ చందమామ రావే జాబిల్ రావు మొత్తం ఫోన్ లోనే ఉంటుంది కదా. వచ్చినాయి మేడం, అలాంటి పాటలు అయినా కానీ పిల్లగాళ్ళకి కొంచెం దూరంలో అయినా వినిపించి ఆ పాటల ద్వారా అయినా కొంచెం పిల్లగాళ్ళకి అన్నం తినిపించాలి మేడం. ఏమో తెలీదు, ఏంటో ఎలా మాంతారో ఏంటో. ఓకే వెంకన్న గారు, ఏంటి ఇవాళ ఏ సాంగ్ పాడబోతున్నారు? ఫోక్ సాంగ్? ఇవాళ సాంగ్ లేదు మేడం, ఇవాళ నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. మంచి మాట చెప్తారా? ఓకే, చెప్పేసేయండి. పహల్గామ్ లో పాకిస్తాన్ వాళ్ళు నరబలి మన వాళ్ళని చాలా మందిని చంపారు మేడం. అవునవును, అది చాలా దుశ్చర్యగా మనం ఎంతైనా వ్యతిరేకించాలి మేడం ఇది. అవునవును, చాలా ఎంత అది మనుషులా లేకపోతే మానవ మృగాల అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే కనీసం మానవత్వం లేకుండా అమాయకుల్ని ఒక 28 మందిని పొట్టని పెట్టుకున్నారు మేడం. అవునవునవును, చాలా బాధగా ఉంది మేడం. ఇలాంటి దుశ్చర్యలకు పాకిస్తాన్ నమ్మించి ఇలా 2-3 సార్లు ఇట్లా ఎన్నో సార్లు మోసం చేస్తుంది మేడం. సో ఏం చేద్దాము, ఎందుకంటే పుట్టుకతోటే కొంతమంది అలా అంత క్రూరంగా నికృష్టంగా తయారవుతారు కాబట్టి ఇంకా వాళ్ళ గురించి ఏం చేయలేం కాబట్టి మోదీ గారు సో దీని గురించి అయితే మంచిగా ఆలోచించి చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వెంకన్న గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్, నమస్తే సింధు గారు. హాయ్ అను గారు. అవును, మీరు ఎలా ఉన్నారు? అను గారు, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? కూడా చాలా చాలా బాగున్నాను. చాలా బాగున్నారా? ఎస్, మీ మమ్మీ మాటల్లో తెలుస్తుంది, ఎందుకంటే చాలా ఇదిగా మాట్లాడతారు. ఇవాళ టాపిక్ తెలుసా? అదే సెల్ ఫోన్ గురించి కదా. సెల్ ఫోన్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ జనరేషన్ లో మాత్రము సెల్ ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదని నా అభిప్రాయం. దాని నుండి సగం అసలు ఏంటి చిక్క ఆలోచనలు దాని దగ్గర జోలికి ఎంత తక్కువ పోతే అంత మంచిది. అవునవును, ఎందుకంటే దానికి మనం అడిక్ట్ అయిపోయాము, అది దానికి కాదు. ఇంతకుముందు మీరు చెప్పారు ఆ టాపిక్ గురించి, డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్ అది పెట్టుకొని అసలు ఏదో అసలు ఇక టైం ఎంత వేస్ట్ అవుతుంది, జర్నీ చేసేటప్పుడు కూడా మాట్లాడడం అంత అవసరం అంటారా? అవునవును, అది నాకు నచ్చదు. ఎందుకంటే
అబ్బా అంతా అర్జెంట్ కాదనుకుంటే కొంచెం సైడ్ వెహికల్ పార్క్ మాట్లాడొచ్చు కదా. అవునవునవును. అవతల వాళ్ళు వెహికల్స్ ఎలా వస్తాయో తెలియదు, సడన్ బ్రేక్ పడొచ్చు. మేబీ అంటే మన ప్రాణం పైన మనము రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అవతల వాళ్ళు తీసుకోలేరు కదా. అవునవును. ఎందుకంటే ఒక 1 minute ఒక 1 సెకండే మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయాలి. అంతే అంటారా? సింధు గారు ఎట్లా అవుతారు తెలుసా, మళ్ళీ స్పీడ్గా వెళ్తుంటారు. ఏంటండి? స్పీడ్గా వెళ్తుంటారు మళ్ళీ మాట్లాడుతూ. అర్థం కాలేదు. అంటే స్పీడ్గా వెళ్తుంటారు వెహికల్ తీసుకొని. స్పీడ్గా వెళ్తుంటారు అండ్ దట్టు బైక్ మీద వెళ్తూ ఫోన్ కూడా మాట్లాడతారు. నాకైతే భలే కోపం వస్తుంది సీరియస్లీ చాలా. ఎందుకంటే దాని ద్వారా కూడా చాలా మంది యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మీ వెనుక ఫ్యామిలీ ఉందన్న సంగతి ఎప్పుడు మర్చిపోద్దు. అంతే అంటారా? అంతే. ఓకే, మీరు చెప్పేటి బాగున్నాయి, ఇన్స్ట్రక్షన్స్ బాగా చెప్తున్నారు. బాగా చెప్తున్నానా? థ్యాంక్ యూ. ఓకే, మరి అనుగారు ఏంటి ఇవాళ నా కోసం ఏంటి ఏ పాట పాడబోతున్నారు? ఈరోజు గురువారం కదా, సాయిబాబా సాంగ్ వాడతా. షూర్ పాడండి. ఓకే. లే బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ, చరణాలను చెరగ తలుపు తీసరా బాబా. లేలే 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 బాబా నిద్రలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. అనుగారు సూపర్, చాలా బాగా పాడారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అనుగారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు నవీన్ కుమార్. నవీన్ కుమార్ గారు ఏం చేస్తుంటారు? నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ మేడం. ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్. అవును మేడం. ఓకే, ఆల్ ఇన్ వన్ షో చూస్తూ ఉంటారా? ఇదే ఫస్ట్ టైం మేడం. ఇది ఫస్ట్. ఏంటండి ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు? నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ కదా మేడం, బిజినెస్ బిజీలు ఉంటా. ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా చూస్తూ ఉండండి. ఓకేనా? ఓకే మేడం. ఓకే నవీన్ గారు, మేడం మీరు డిస్ట్రిబ్యూటర్ అంటున్నారు, ఎయిర్టెల్ అంటున్నారు, అందులోనే సగం క్వశ్చన్ ఉంది. ఏంటి ఫోన్ బాగా యూజ్ చేస్తూ ఉంటారా? నా బిజినెస్ అది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయాలి కదా మేడం. ఏంటి మరి దాని నుంచి తప్పించుకోవడం ఏం లేదా? తప్పించుకుంటే మాలాంటి వాళ్ళకి బిజినెస్ దెబ్బతింటది మేడం. అంటే సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి, కొన్ని ఇది అవుతాయి అంటారు, అంతేనా? సెల్ ఫోన్ యూజ్ చేయడం తప్పులేదు, కానీ అందులో నుంచి మంచి తీసుకోవాలి కానీ చెడు తీసుకోవద్దనే అభిప్రాయం. అవును, అంతే కదా మేడం. ఏంటి నవీన్ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? అవును మేడం, ఒక్క నిమిషం. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, లైన్ కట్ అయిపోతుంది. వచ్చేసా మేడం, బయటకు వచ్చేసి. ఓకే, ఎందుకంటే మీరు ఇంత కష్టపడి లైవ్ కాల్ చేస్తారు, కాల్ కట్ అవ్వడం నాకు మంచిగా అనిపించదు. ఓకేనా? ఓకే ఓకే మేడం. నవీన్ గారు, ఏంటి మూవీస్ చూస్తూ ఉంటారా మేడం? మూవీస్ చూస్తూ ఉంటారా? మూవీస్ చూడం మేడం, నేను తక్కువ చూసేది. తక్కువ. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో మా ఫాదరే మేడం, నాకు ఇంకెవరు లేరు. సూపర్. ఓకే, మంచి చెప్పారు. ఏంటి ఇప్పుడు మీ ఏంటి ఫ్యూచర్ గోల్ ఏంటి, డ్రీమ్ ఏంటి మీది? అంటే మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుండు, మా పాప 10th ఇప్పుడు ప్రజెంట్. ఓకే. వాళ్ళని మంచి చదివించాలనే ఉద్దేశం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అంతే, అదేనండి. మంచిగా చక్కగా పిల్లల్ని మంచిగా చదివిపించి వాళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉండి చూడాలనుకుంటారు, అంతేనా మేడం? అంతే. వాళ్ళకి ఇచ్చే ఒక మంచి గిఫ్ట్ ఏది అంటే వాళ్ళ మంచి ఫ్యూచర్, అంతేనా? అంతే. డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ఫ్యూచర్ చదువు ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంటే అంతకన్నా పేరెంట్స్ కి ఏముండదు కదా మేడం. అవును. నవీన్ గారు, మేడం ఎండలు బాగా ఉన్నాయి కదా? చాలా ఉన్నాయి మేడం. ఏంటి టిప్ చెప్తారా? అంటే ఇప్పుడు మా నాన్నమ్మ చెప్తుండే మాకు, ఇప్పుడు ఎండలో తిరిగితే కొద్దిగా వేడైతుంది, చెక్క పట్టుకుంటది అంటారు. అంటే మీరు లాంగ్వేజ్ ఏమంటారు మాకు తెలియదు, మాకు పల్లెటూరు. జేబులో చిన్న ఆనియన్ జేబులో పెట్టుకుంటే మనం చల్లగా ఉంటాం రా అని చెప్తుంది మా నాన్నమ్మ. ఓకే, ఇది మంచి టిప్, నేను మంచి కొత్తగా విన్నాను, బాగుంది. చిన్న ఆనియన్ మన జేబులో పెట్టుకుంటే ఆనియన్ ఎంత చల్లగా ఉంటుందో మనం కూడా చల్లగా ఉంటాము, వేడి కాదు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. అది ఓకే చూడాలి. పనిచేసే పిల్లలకు కూడా అదే చెప్తా, చిన్న ఆనియన్ పెట్టుకుంటారా అని చెప్తా.
ఓకే ఓకే. తల్లి చేసే మేలు ఉల్లి కూడా చేస్తుంది అని చెప్పేసి అంటారు కదా. తల్లి చేయని మేలు ఉల్లి చేద్దాం. అవునవును, చాలా అవును, ఇది మంచి సామెత కూడా. ఓకే నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టిప్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. ఏంటి అని అంటే సెల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు చాలామంది కాలర్స్ కూడా విన్నారు కదా, అంటే కొంతమందికి అదే జాబ్ పర్పస్గా ఉంటుంది కాబట్టి మినిమం ఇక మాకు ఏంటి ఇంకా ఫర్దర్గా ఏ స్టెప్ లేదు అనుకుంటే యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలు, మీరు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలకి ఫోన్ ఎక్కువ అడిక్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చూస్తేనే అన్నం తింటారు. అట్లా మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. నువ్వు బాగానే చెప్తున్నావు ఏంటి, నువ్వు వచ్చి రెడీ చెప్పి అంటారు, అట్లా కాదు. ఒక 1 వీక్ ట్రై చేయండి, తప్పకుండా 8th or 9th డేకి కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దాదాపుగా ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి సెల్ ఫోన్స్ అనేవి మొత్తం పక్కకి పెట్టేసి హ్యాపీగా ఏంటి పెదనాన్న ఏంటి పెద్దమ్మ ఏంటి అనేది కూడా మీరు చెప్తూ ఉండొచ్చు అనమాట. బాగా చెప్పానా? మరి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దామా? హలో హలో, చెప్పండి. హలో అండి, హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, ఏంటండి చెప్పండి, కోపంగా మాట్లాడారా? హలో, నమస్తే అండి. నమస్తే నమస్తే, చెప్పండి. బాగున్నారా? బాగున్నా అండి. ఏ లేదండి, మీరే ఆల్ ఇన్ వన్ షో కాల్ చేశారు, మీరే చెప్పాలి. ఏంటి చూస్తూ ఉంటారా షో? చూస్తున్నాం, రెగ్యులర్ ఫాలో అవుతుంటాం మీ షో. ఫాలో అవుతూ ఉంటారా? అవునండి అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు? మీ యాంకరింగ్ బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు చెప్పలేదు. నా పేరు మధు అండి, నెల్లూరు జిల్లా కావలి. ఓకే మధు గారు, ఏం చేస్తుంటారు? చెప్పండి. ఏం చేస్తుంటారు మీరు? మేము విలేకరుగా పనిచేస్తుంటా అండి. ఓకే ఓకే. సో మధు గారు, ఇవాళ టాపిక్ తెలుసు కదా, సెల్ ఫోన్ అడిక్షన్. సెల్ ఫోనా? సెల్ ఫోన్ ఏంటి విపరీతంగా సెల్ ఫోన్స్ చూడడం. సెల్ ఫోన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్ పిల్లల్ని బాగా ఇబ్బంది డిస్టర్బ్ చేస్తున్నారు. పిల్లలు బాగా కేర్లెస్ అయిపోయారండి. అసలుకి వాళ్ళు దాని వల్ల చదువు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. దాన్ని ఎంత వీలుగా బ్యాన్ చేస్తే అంత మంచిది. పిల్లల్ని దాన్ని దూరంగా పెట్టి అవాయిడ్ చేయాలండి. ఓకే, అవాయిడ్ చేస్తే చాలా వరకు మంచిదనే నా అభిప్రాయం అండి వ్యక్తిగతంగా. దానివల్ల గుడ్ ఉంది, బ్యాడ్ కూడా ఉంది. అవునవును. సో అది దాదాపు మనం మంచి తీసుకుంటే ఇదవుతుంది. అంటే చెప్తున్నాం కదా, అంటే సెల్ ఫోన్ లో మనం మంచిగా చూసుకునే వీడియోస్ కూడా లేవు. సో అందుకే మీ పిల్లల్ని ఎంత వీలైతే అంత మటుకు కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. చాలా వరకు దాన్ని అవాయిడ్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాని వల్ల మంచి మెసేజ్ ఏదైనా ఉంటే చూడాలి తప్ప ప్రతి దానికి సెల్ ఫోన్ అనేది మనకి కరెక్ట్ కాదు. పిల్లల్ని గారాబాటు చేయడంలో తప్పులేదు, బట్ తినే దగ్గర చదువుకునే దగ్గర మాత్రం ఇది ఉండాలి, అంతే అంటారా? ఓకే మధు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. ఎస్, చూసారు కదా, ఇది ఇవాల్సి అనమాట సెల్ ఫోన్ అడిక్షన్ గురించి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ ఆల్ ఇన్ వన్ షో. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్.